అన్ని విధాలు, అన్ని విషయాల్లో మోసపోయామనేటువంటి బాధ, దానితో పాటు మోసపోయిన దానికన్నా సంపద సృష్టిస్తాను, మీకు పంచి పెడతానని చెప్పినటువంటి చంద్రబాబు ప్రజల సంపద ఆవిరైపోయేటువంటి విధంగా ఆయన పాపం ఈరోజు ఇస్తాననేది ఈకపోగా అదనపు భారం వేసి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పాలు చేసి ప్రజల సంపద ఆవిరైపోతుంది. చంద్రబాబు నాయుడు సృష్టించినటువంటి సంపద, చంద్రబాబు తనకు తానుగా సంపద సృష్టిస్తున్నాడు తప్ప ప్రజలకు సంబంధించి ఎక్కడా కూడా సృష్టించేది లేదు, పంచేటువంటి విధానం ఎక్కడా లేదు. కాబట్టి ఈరోజు ఏమయ్యాయి? కుటుంబాల ఆదాయం పడిపోయింది, ఇస్తాననేటువంటి సంక్షేమ కార్యక్రమాలు రావడం లేదు. దానితో పాటు అదనంగా పాపం విద్యుత్ ఛార్జీల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి రేట్లు పెరిగాయి. దానివల్ల ఆ కుటుంబాలు ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దాని పర్యవసానం ఏమైంది? మరలా వడ్డీలు, కాల్ మనీ గ్యాంగులు, ఇప్పుడు ఓళ్ళల్లో పట్టణాల్లో ఎక్కడ పడితే అక్కడ వడ్డీ వ్యాపారం, వీళ్ళు ఎక్కడెక్కడ స్వైర విహారం చేసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే పాపం వాళ్ళు అన్ని విధాల అప్పుల ఊబిలోకి, అదేవిధంగా ఈ అప్పులు ఇచ్చినటువంటి కాల్ మనీకి సంబంధించినటువంటి గ్యాంగుల్లోకి వీళ్ళందరిలో పడి రకరకాలైనటువంటి ఇబ్బందులు పడి ప్రజలు బలైపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. అస్తవ్యస్తమైపోయింది వాళ్ళ జీవితాలకు సంబంధించి. కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాటలు వేరు, ఈరోజు చేస్తున్నటువంటి చేతలు వేరు.